హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయంత్రం పనులైతే నేను స్టార్ట్ చేశాను. చూడండి, వాకిలితో మొదలెట్టాను. ముందు వాకిలి ఊడిస్తేనే కానీ ఏ పనైనా చేయడానికి కుదరదు. వాకిలి ఊడ్చేసి అలా టీ తాగుతున్నాను. టీ తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో. టీ తాగేసి మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి. నేనైతే సాయంత్రం రోజు టీ తాగుతాను. తర్వాత అయితే గిన్నెలు బయటేస్తున్నాను. గిన్నెలు తోమేసి మిగతా పనులన్నీ చూసుకోవచ్చు అని ముందుగా గిన్నెలు బయట పెట్టాను. గిన్నెలు తోముతున్నాను. చూడండి, మా కోళ్ళు అయితే గిన్నెల దగ్గరికి తెగ వస్తున్నాయి. వాటికి కూడా మేత వేసే టైం అయ్యింది. మేత వేయాలి. మా వారేమో ఫోన్ మాట్లాడుతున్నారు మేత వేయమంటేను. అవేమో నా దగ్గరికే వస్తున్నాయి, గిన్నెల దగ్గరికి. ఇప్పుడు నేను వాటికి గిన్నెలు కడిగేసి మేత వేయాలి. చూడండి ఎలా వస్తున్నాయో. మాకు కోళ్ళు ఎక్కువ చాలా ఉన్నాయి. అవైతే మేము పెంచుకుంటాము. మాకు తినాలనిపించినప్పుడల్లా వాటినే కోసుకొని తింటాము. అలాగనేసి ఎవరికి అమ్మము, మేమే తింటాము. ఇవి పుంజులుంటే అవి పందాలకు అనేసి ఉంచుతారు. సంక్రాంతికి వెళ్తారు మా వారైతే పందాలకి. ఈ పుంజు పందానికి అయితే మేము ఉంచుకుంటున్నాము. పెట్టెలు ఉన్నాయి, అవేమో గుడ్లు పెడతాయి. గుడ్లు పెడితే అవి పిల్లలు పెడితే మళ్ళీ అవి పిల్లలు పెడితే అలా చాలా ఎక్కువ అవుతాయి మాకు. చూడండి, నేనైతే ఇప్పుడు వాటికి మేత పెడుతున్నాను. అవన్నీ మళ్ళీ వచ్చేసి మేత తింటాయి. చూడండి ఎలా ఉరికొస్తున్నాయో. రోజు అలవాటు కదా, అందుకనేసి మేత తీయంగానే పెట్టంగానే ఉరికొస్తున్నాయి. ఉరికొచ్చేసి తింటున్నాయి. చాలా బాగుంది. అలా వస్తుంటే అలా వేయాలంటే నాకు కూడా చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే మంచిగా తింటూ ఉంటాయి మనం వేస్తున్నా కొంచెము. చూడండి ఎలా వస్తున్నాయో. మీ దగ్గర ఇలా ఉన్నాయా ఫ్రెండ్స్? కోళ్ళు ఉంటే మీరు ఇలా మేత వేస్తున్నారా? నేనైతే ఇలా మేత పెడతాను వాటికైతే. రోజు సాయంత్రం అయ్యేసరికి ఉరికొస్తాయి. ఇక మేత కోసం ఉరికొచ్చి ఇక ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఇలా గిన్నెలు పెట్టడమే ఆలస్యం, ఉరికొస్తాయి. ఇక సౌండ్ వినేసి ఉరికొచ్చేసి చూడండి ఎలా తింటున్నాయో. వేరే వాళ్ళ కోళ్ళు కూడా వస్తాయి, కానీ మా కోళ్ళు వాటిని రానివ్వవు. మాకు ఒక కుక్క ఉంది చూడండి. ఆ కుక్క అయితే ఒక్క కోడి వేరే కోళ్ళనైతే రానివ్వదు. ఇగో మా పాప చూడండి, నేను పెట్టేసరికి తనేమో పట్టుకుంటుంది కోళ్ళని. అవి చూడండి ఎలా పట్టుకుంటుందో. దానికి దొరుకుతాయి అసలు కోళ్ళు, మాకే దొరకవు. ఒక్కోసారి అది పట్టుకుంటుంది, తోలుతుంది మళ్ళీ అది చూడండి ఎలా పట్టుకుంటుందో. బామ్మో, పాపకి అసలు చిన్న తెలివి లేదు. చూడండి ఎలా పట్టుకుంటుందో. ఒక్కటి దొరికితే చూడండి అవేమో ఉరుకుతున్నాయి. దానికి దొరికితే ఇక బాగానే. అమ్మో, చూడండి ఎలా వస్తుందో. అమ్మో, వావ్, అసలు ఒక్కటి కూడా దొరకట్లేదు. తినేవాడిని తిననివ్వట్లేదు, తోలేస్తుంది. అలాగా అయినా కూడా అవి మళ్ళీ వచ్చేసి అలా తినడానికి, మేత తినడానికి అయితే వస్తున్నాయి కోళ్ళు. అమ్మ చూడండి, వాకిలు ఉడుతుంటే వాకిలు ఉడవడానికి చీపురు పట్టుకొని వచ్చింది. మేత వేస్తుంటే మళ్ళీ వచ్చి కోళ్ళని పట్టుకుంటుంది. నేను ఏ పని చేస్తున్నా నా కోడల పిల్ల వచ్చి ఇలా చేస్తూ ఉంటుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది మా కోడల పిల్లతో. చూడండి, మా స్నూపీ అయితే కోళ్ళని అలా గిదుముద్ది. చూడండి, వేరే కుక్కలను అస్సలు రానివ్వదు మా ఇంటికి. నేనైతే అన్నానికి మళ్ళీ బియ్యం అయితే చెరుగుతున్నాను. ఇలాగా చెరిగేసి మళ్ళీ మిగతా పని చేయాలిగా అనేసి చెరుగుతున్నాను. ఇంట్లో పని అంతా ఒక్కదాన్ని చేయాలిగా. కాసేపు అలా కూర్చొని మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకొని అలా చేస్తూ ఉంటాను. మా ఆయన ఉంటే నాకు వంటలో హెల్ప్ చేస్తారు. మిగతా బయట పని అంతా నేనే చేస్తాను. కూర చేస్తారు మంచిగా. నాకు బాగాలేదంటే చాలు ఇక తనే వంట చేస్తారు. అలా నేను రెస్ట్ తీసుకుంటాను తన వంట చేస్తూ ఉంటే. ఇప్పుడైతే బియ్యం అయితే చెరుగుతున్నాను నేను. ఇలా చెరిగేసి అవి అన్నం వండడానికి అయితే చెరుగుతున్నాను. ఇక్కడ మళ్ళీ కోళ్ళు ఉరికి వస్తున్నాయి తినడానికి. ఇవి కూడా పెడతాను వాటికి. చూడండి ఎలా వస్తున్నాయో. మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చి కాసేపు ఆడుకోవడానికి అయితే వెళ్ళిండు. ఆడుకొని వచ్చి మా ప్రిన్సి పాప మా చెల్లి వచ్చారు. ఇప్పుడైతే నేను బీట్రూట్ చట్నీ చేద్దామని బీట్రూట్ తొక్కలు తీస్తున్నాను. తొక్కలు తీసేసి బీట్రూట్ ముక్కలు కోసి
ఎండుమిర్చితో చట్నీ చేస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఎండుమిరపకాయలతో అయితే ఇవి చట్నీ చేస్తాను నేను. చిన్న చిన్న ముక్కలు కొయ్యాలి, బీట్రూట్ ముక్కలు కోసి ఎండుమిరపకాయలు వేయించి వాటిని అయితే చట్నీ చేయాలి. వెల్లరిపాడు నుంచి అయితే ఇవి తెచ్చారు మా వారు. ఇక చూడండి సర్ఫ్ ప్యాకెట్. వర్షాకాలం కదా, తెలుగు బాగా చేస్తుంది అనేసరికి మెంతో ప్లస్ ఒక 10 తెచ్చిండు. సోప్స్, షూట్, చింతాల్, కాకరకాయలు, సబ్బులు, కాకరకాయలు అంటే మా ఆయనకి చాలా ఇష్టం. మనం చూసారు కదా అలా ఫ్రై చేస్తాడు, అందుకని మళ్ళీ కాకరకాయలు తెచ్చిండు. కేజీ టమాటా, బీట్రూట్ ఒక 1/2 కేజీ, పచ్చిమిర్చి 1/2 కేజీ, ఉల్లిపాయలు కేజీ ఇవైతే తీసుకొచ్చిండు ఈరోజు. కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మళ్ళీ రేపు చేయాలి కాకరకాయ. ఇవి సర్దేస్తాను రండి. ఎండుమిర్చి అయితే నేను ముచ్చలు తీస్తున్నాను. ముచ్చలు తీసేసి వాటిని వేపుతాను. వేపేసి బీట్రూట్ ముక్కలు పెట్టేసి మిక్సీ పెట్టి అవి ఆయిల్లో తాలింపు వేయాలి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చెయ్యని వాళ్ళైతే, చేసిన వాళ్ళైతే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి ఇక్కడైతే ఉల్లిపాయలు ఉన్నాయని నేను ఉల్లిపాయలు తీస్తున్నాను. ఇదేనండి మాకు ఇలా ఉంటుంది రోజు నా పని. అన్నం అయితే వండేసాను, చట్నీ కూడా చేసి తాలింపు అయితే పెట్టాను. చూడండి ఎలా చేశాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ చట్నీ. చూడండి ఆయిల్ అంతా చక్కగా మగ్గింది. ఇదేనండి బీట్రూట్ చట్నీ. ఉంటాను, బాయ్.